శిథిలావస్థకు చేరిన బిల్డింగ్స్, ఇరుకు గదులు, అరకొర వసతులు, అద్దె భవనాలు ఇది రాష్ట్రంలో సర్కారీ ఆఫీసుల దుస్థితి. ఏళ్ల తరబడి ఇలాంటి ఆఫీసుల్లోనే ఉద్యోగులు కాలం వెళ్లబుచ్చుతున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిని పూర్తిగా మార్చే పనిలో ఉంది రాష్ట్ర సర్కార్. ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు ఏళ్ల తరబడి అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలుండే శాఖలకు సైతం సొంత భవనాలు లేకపోవడంతో పాలన ఇబ్బందిగా మారింది. దీంతో జిల్లాలోని ప్రభుత్వ ఆఫీసులన్నీ ఒకే ప్రాంగణంలో నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది సర్కార్. భవన నిర్మాణం కోసం అనువైన స్థలం ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ సూచనలతో జిల్లాలో స్థలాన్ని సేకరించిన అధికారులు సర్కార్కు నివేదికలు పంపారు. సర్కార్ అనుమతి రాగానే పనులు ప్రారంభించనున్నారు. జిల్లాలో మావల పంచాయతీ పరిధిలో 172 సర్వే నంబర్లో 50 ఎకరాల స్థలాన్ని సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. పట్టణానికి ఆనుకొని ఉన్న స్థలానికి ఇరువైపులా రోడ్లు, రవాణా ఫెసిలిటీ ఉండటం ప్లస్ పాయింట్. దీంతో పాటు జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేల కార్యాలయాలకు స్థల సేకరణ చేశారు. జిల్లా కేంద్రంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం పక్కనున్న 5 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. ఆదిలాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే నివాసం కోసం జెడ్పీ క్వార్టర్ స్థలాన్ని ఎంపిక చేశారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో స్థల సేకరణ పూర్తి చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్కు నివేదిక పంపారు. ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్ కార్యాలయం కానీ ఇతర కార్యాలయాలు, చాలా కార్యాలయాలు రెంట్ భవనాల్లో ఉన్నాయి. కొన్ని కార్యాలయాలు అవసాన దశలో ఉన్నాయి. కొన్ని కార్యాలయాలు నూతనంగా నిర్మించినా కావాల్సినటువంటి ప్లాన్తో లేవు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టరేట్ కాంప్లెక్స్ అంటే ఆల్ ఆఫీసర్స్ కూడా ఉండేటట్టుగా ఇక్కడే దగ్గరలో బట్టి సావర్గంలో ల్యాండ్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ మొత్తం కలెక్టరేట్ జిల్లా కార్యాలయాల భవనం సముదాయం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని కొరకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా సర్కార్ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల నివాసాల నిర్మాణం జరిగితే అందరికీ సౌకర్యంగా ఉంటుందంటున్నారు అధికారులు. ప్రభుత్వ భవనాలన్నింటినీ ఒకే చోటకు తీసుకొస్తే పాలనాపరమైన సమస్యలు తప్పుతాయంటున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా ఇళ్ల నిర్మాణాలు జరిగితే ప్రజలు నేరుగా అక్కడికే వెళ్లి సమస్యలు చెప్పే అవకాశం ఉందంటున్నారు. మండల కేంద్రాల నుంచి కానీ, విలేజ్ల నుంచి కానీ జిల్లా కేంద్రానికి పనురీత్తుల వచ్చినటువంటి వాళ్ళు మరి ఇక్కడ ఆ యొక్క మూలకు దాదాపు 4-5 కిలోమీటర్ల పరిధి లోపల ఒక్కొక్క ఆఫీస్ ఉండడం చేత వాళ్ళు పని భారం అనేటువంటిది పెరిగిపోతున్నది. అసలే ఇప్పుడు అంత దూరం నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రావాలంటే కనీసం 6 గంటలు టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఆఫీసులు ప్రతి ఆఫీస్ తిరిగి పని చేయించుకోవాలంటే కనీసం 4-5 గంటలు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆఫీసులన్నింటినీ కూడా ఒక్క దగ్గరగా నిర్మిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జిల్లా కేంద్రంలో ఒకటే చోట అన్ని ఆఫీసులు ఉన్నట్లయితే ఒక్క రోజుల్లోనే ఒక 4-5 ఆఫీసులు తిరుక్కొని అందరు అధికారులు కలిసి పనులు చేసుకొని సంతృప్తిగా ప్రజలు ఇంటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాల నిర్మాణంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సర్కార్ ప్రతిపాదనలు త్వరగా అమలైతే అన్ని విధాలా ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు స్థానికులు, అధికారులు.